డైరెక్టర్ ఎవరైనా అల్లు అర్జున్ అన్ని తానే చూసుకుంటాడా? కథ ఫైనల్ అయ్యే వరకు హీరో ఇన్వాల్వ్మెంట్ ఉండటం కామనే. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లోనూ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు బన్నీ. ఎలాగో మీరే చూడండి. పుష్పతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకునే పనిలో బన్నీ ఉన్నాడు. పుష్ప హిట్ తర్వాత పుష్ప 2 కథ కోసం సుకుమార్ ఏడాది తీసుకోగా అల్లు అర్జున్ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక పుష్ప 2 తర్వాత అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా కోసం బన్నీ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో మునిగిపోయాడు. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతోన్న మూవీ కావడంతో షూటింగ్ మొదలు కావడానికి ముందే హాలీవుడ్ వెళ్లి విఎఫ్ఎక్స్ వర్క్ షాప్ లో పాల్గొన్నాడు బన్నీ. నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్జున్ ఇంకో వారంలో అమెరికా వెళ్తున్నాడు. క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే అయినా మరోవైపు సినిమా పనులు కూడా చూసుకుంటాడని తెలిసిందే. అట్లీ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ అంతా అమెరికాలో జరుగుతోంది. 3 వారాల పాటు అక్కడే ఉంటూ విఎఫ్ఎక్స్ వర్క్ ఎలా వచ్చిందో చూస్తాడట. అట్లీ మూవీ తర్వాత అల్లు అర్జున్ మరో మూవీ కమిట్ కాలేదు. బన్నీతో త్రివిక్రమ్ తీయాల్సిన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లగా ప్రస్తుతం తమిళ డైరెక్టర్స్ చెప్తున్న కథలు వింటున్నాడు. ఆల్రెడీ జైలర్ ఫేమ్ నెల్సన్, లోకేష్ కనగరాజ్ బన్నీతో టచ్ లో ఉన్నారు. కూలీ తర్వాత లోకేష్ అమీర్ ఖాన్ ను, కమల్ రజనీ కాంబినేషన్ మూవీ తీయాల్సిందే. అయితే కూలీ డిజాస్టర్ కావడంతో ఈ 2 ప్రాజెక్టులు అటకెక్కాయి. మరి బన్నీకి నచ్చే కథను వినిపిస్తాడో లేదో చూడాలి. మరి రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ ని సెట్ చేయటం ఎవ్వరి వల్ల కావటం లేదు. తంబీలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ కాంబినేషన్ ఇప్పట్లో లేనట్టేనా? అయితే సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా కమల్ రిలీజ్ చేసిన ఫ్రెండ్షిప్ వీడియో మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ పై ఆశలు రేపిందా? హ్యావ్ ఎ లుక్. కరోనాకు ముందు కమల్ ఓన్ ప్రొడక్షన్ రాస్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ లో రజనీకాంత్ నటిస్తారన్న వార్త చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ నటించిన విక్రమ్ సూపర్ హిట్ కావడంతో రజనీ కమల్ కాంబినేషన్ మూవీ మరోసారి తెరపైకొచ్చింది. కూలీ రిలీజ్ తర్వాత ఇదే వార్త రిపీట్ అయినా వర్కౌట్ కాలేదు. రజనీకాంత్ తో సినిమా నిర్మిస్తూ నటిస్తున్న సినిమాను కమల్ ప్రకటించారు. ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వంలో ఈ మల్టీ స్టారర్ ను అనౌన్స్ చేసి 10 రోజులు కాకుండానే డైరెక్టర్ తప్పుకున్నాడు. అనివార్య కారణాల వల్ల డ్రాప్ అయినట్లు నోట్ రిలీజ్ చేశాడు సుందర్. అనివార్య కారణాల వల్ల తప్పుకున్నట్లు సుందర్ చెప్పినా అసలు కారణాన్ని కమల్ బయటపెట్టాడు. తనకు స్టోరీ నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి సుందర్ తప్పుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు కమల్. రజనీకాంత్ బర్త్డే సందర్భంగా సూపర్ స్టార్ తో ఫ్రెండ్షిప్ ను గుర్తు చేసుకుంటూ వీడియోను రిలీజ్ చేశాడు. దీంతో తమ కాంబోలో సినిమా ఎంతో దూరంలో లేదన్న హింట్ ఇచ్చినట్లయింది. మరి ఈ హై వోల్టేజ్ మల్టీ స్టారర్ ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరో తెలియాలంటే ఎంతకాలం వెయిట్ చేయాలో మరి. శ్రీలీల అంటే డాన్స్లకే పరిమితం, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదు. కెరియర్ కు ఉపయోగపడే మూవీ ఒక్కటి చేయటం లేదు, ఫ్లాప్ల మీద ఫ్లాప్లు. ఇలాంటి విమర్శలు ఎన్నొచ్చినా సైలెంట్ గా ఆఫర్స్ కొట్టేస్తోంది. అన్ని ప్రశ్నలకి చేతి నిండా సినిమాలతో సమాధానం చెప్పేస్తోంది. హ్యావ్ ఎ లుక్. సక్సెస్ ఉంటేనే ఛాన్స్లు, లేదంటే ఫేడ్ అవుటే. ఈ ఫార్ములా కొందరికి వర్తించదు. ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇదంతా గ్లామర్ బ్యూటీస్కే వర్తిస్తుంది. పూజ, కియారాల అందగత్తె కాకపోయినా శ్రీలీలకు లక్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తోంది. హిందీ డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే మరో 2 ప్రాజెక్టులు లైన్లో పెట్టేసింది. ఆషికీ ఫ్రాంచైజీలో 3వ పార్టు తూ మేరీ జిందగీ హేలో కార్తిక్ ఆర్యన్తో జతకడుతూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. చూస్తుంటే శ్రీలీల ముంబైలో సెటిల్ అయ్యేట్టే కనిపిస్తోంది. తూ మేరీ జిందగీ హే సెట్స్ పై ఉండగానే మరో 2 సినిమాల్లో శ్రీలీల పేరు వినిపిస్తోంది. దిల్లర్ మూవీలో ఇబ్రహీం అలీఖాన్తో జతకడుతోంది. మరో హిందీ మూవీ ఛూమంతర్లో నటిస్తోందన్న వార్త బీటౌన్లో చక్కర్లు కొడుతోంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ముంజా ఫేమ్ అభయ్ వర్మ పక్కన హీరోయిన్ గా అనన్య పాండే సెలెక్ట్ అయినా కాల్ షీట్స్ సమస్యతో తప్పుకుంది. అనన్య ప్లేస్లో శ్రీలీలను తీసుకున్నారని సమాచారం. బాలీవుడ్ ఎంట్రీ తర్వాత శ్రీలీల మైండ్ సెట్ మారిపోయి జీరో ప్యాక్ మోజ్లో పడింది. మరీ సన్నగా, ఫేస్లో కళ కాంతి లేకుండా తయారైంది. మాస్ జాతర డిజాస్టర్ అయినా దర్శకుడు భాను భోగవరపు హీరో రవితేజ కంటే శ్రీలీలపైనే విమర్శలెక్కువున్నాయి. ఇంత నాజూకు అందాన్ని చూడలేమంటూ శ్రీలీలపై విమర్శలు గుప్పించారు. డాన్స్ ఒక్కటి చేస్తే సరిపోతుందా? ఫేస్లో కాస్తో గొప్పో కళ ఉండక్కర్లేదా? బాలీవుడ్ మీద అంత మోజుంటే అక్కడికే వెళ్లిపోవాలే కాని తెలుగు ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకంటూ గట్టిగా విమర్శలు ఫేస్ చేయాల్సొచ్చింది శ్రీలీల. శ్రీలీల కెరియర్లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప చెప్పుకోవడానికి ముచ్చటగా 3వ హిట్ లేదు. భగవంత్ కేసరి హిట్ క్రెడిట్ అంతా బాలయ్య, అనిల్ రావుపుడి ఖాతాలో వెళ్లిపోయింది. ఇన్ని ఫ్లాపుల్లోనూ శ్రీలీలకు హిందీ ఆఫర్స్ రావడం విశేషం. తెలుగులో 2 ఏళ్ల క్రితం ఓకే చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే చేతిలో ఉంది. ఎలాగూ షూటింగ్ పూర్తి కావడంతో మరో సినిమా చేతిలో లేదు. దీంతో ముంబైలో మకాం వేసి హిందీ ఆఫర్స్ అందుకుంటోంది. ఇక తమిళంలో ఆకాశమే హద్దుగా డైరెక్టర్ సుధా కొంగర తీస్తున్న పరాశక్తిలో శివకార్తికేయన్తో జతకడుతోంది శ్రీలీల. హనుమాన్, మిరాయ్తో సెన్సేషనల్ హీరోగా మారిన తేజ సజ్జా కొత్త కథలను పక్కన పెట్టేశాడు. ఆల్రెడీ హిట్ ఇచ్చిన కథల సీక్వెల్స్ లో మాత్రమే నటించాలి అని డిసైడ్ అయిపోయాడు.
ఎందుకు వరుస పెట్టి సీక్వెల్స్ లో మాత్రమే నటిస్తున్నాడు? దీని వెనకున్న ఐడియా ఏంటి? వాచ్ ది స్టోరీ. మిరాయితో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకున్న కుర్ర హీరో తేజ సజ్జా నెక్స్ట్ ఏ మూవీ చేస్తున్నాడో రివీల్ చేశాడు. చేతిలో వరుసపెట్టి 3 సినిమాలున్నాయి. అయితే ఇవన్నీ ఆయన హిట్స్ కు రీమేక్స్ కావడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. మిరాయ్ క్లైమాక్స్ లో పేర్లు పడడంతో సినిమా అయిపోయిందనుకుని చాలా మంది వెళ్లిపోగా 2 నిమిషాల తర్వాత సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు కార్తీక్. ఇందులో రానా విలన్ గా గోల్డ్ కాన్సెప్ట్ తో కనిపించాడు. సీక్వెల్ కు మిరాయ్ జైత్రయ అన్న పేరు పెట్టాడు. సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా రానాకు చెప్పలేదని, ఇందులో సర్ప్రైజ్ ఇచ్చే ఐడియాస్ చాలా ఉన్నాయన్నాడు తేజ. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ వెంటనే మొదలు కావాల్సిందే. హనుమాన్ 2024లో రిలీజ్ అయితే 2025లో జై హనుమాన్ వస్తోందని డైరెక్టర్ ప్రకటించినా ఇంతవరకు మొదలే కాలేదు. ఇందులో ప్రశాంత్ వర్మ ఇతర ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడు. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో రణవీర్ సింగ్ తో అనుకున్న సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి. ప్రభాస్ కు కథ వినిపించినా ఇప్పట్లో మొదలు కాదన్న విషయం తెలిసి జై హనుమాన్ పై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్ వర్మ. ఇందులో హనుమంతుడిగా రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. తేజ జాంబిరెడ్డి మూవీతో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. మిరాయి తర్వాత జాంబిరెడ్డి సీక్వెల్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. జాంబిరెడ్డి 2లోని విజువల్స్ ఆడియన్స్ ను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తాయని, కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా ఉంటుందన్నాడు తేజ. ఇలా తన లైనప్ గురించి చెప్పుకొచ్చాడు. తెలుగులో కొత్త అందాలకి కొదవే లేదు. ఇబ్బడి ముబ్బడిగా పరిచయం అవుతూనే ఉన్నారు. పెద్ద హీరోల పక్కన ఛాన్స్ రాకపోయినా యంగ్ హీరోస్ తో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ స్టార్స్ ని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. ప్రెజెంట్ స్టార్స్ ఫోకస్ లో ఉన్న ముద్దుగుమ్మలెవరో చూసిద్దామా? డెబ్యూ భామలను ఇంట్రడ్యూస్ చేయడంలో దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రేమలు మూవీతో పక్కింటి అమ్మాయిగా మారిన మమిత క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. సూర్య తెలుగులో నటిస్తున్న ఫస్ట్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. సర్, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్స్ తో జోరు మీదున్న వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. డ్యూడ్ లో ప్రదీప్ రంగనాథన్తో జతకట్టింది. అయితే స్టార్ హీరోస్ మాత్రం ఈ అమ్మడిని చిన్నపిల్లగానే చూస్తూ హీరోయిన్ గా కన్సిడర్ చేయడం లేదు. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా ఫౌజీలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి ఇమాన్ విన్ తీసుకొచ్చారు. ఆమె కళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపిస్తాయని, అందుకే హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఫౌజీ నుంచి టీజర్ సాంగ్స్ వచ్చి ఇంప్రెస్ చేస్తే మాత్రం ఇమాన్వి కూడా స్టార్స్ లిస్ట్ లో చేరుతుంది. యంగ్ హీరోస్ పక్కన హీరోయిన్స్ సెట్ అవుతున్నా క్రేజీ స్టార్స్ పక్కన హీరోయిన్స్ దొరకటం లేదు. రష్మిక సక్సెస్ తో దూసుకుపోతున్నా తెలుగు తెరకి పాత హీరోయిన్ అయిపోయింది. సమంత పేరే తలవడం లేదు. సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత మీనాక్షి చౌదరికి పెద్దగా ఆఫర్స్ దక్కలేదు. మరి స్టార్స్ ఫోకస్ అంతా ఆ ఇద్దరిపైనే. వాళ్ళెవరో చూద్దామా? అందంతో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే కాంతాలో నటిగా నిరూపించుకుంది. ఒక్క హిట్ పడక ఇలా ఉండిపోయింది గాని, లేదంటే ఇప్పటికే 1-2 పెద్ద హీరోస్ తో ఆడి పాడేది. స్టార్స్ మైండ్ లో భాగ్యశ్రీ ఉంది గాని ఫ్లాప్ హీరోయిన్ ముద్ర భయపెడుతోంది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సముద్రాలు దాటి క్రేజ్ తీసుకొచ్చింది. తమిళంలో ఏక్ మూవీలో విజయ్ సేతుపతితో జతకట్టింది. మద్రాసిలో శివకార్తికేయన్తో నటించింది. అయితే ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ ఫ్లాప్ హీరోయిన్ ని డ్రాగన్ లో తీసుకున్నారన్న టాక్ రావడంతో ఫ్లాప్ హీరోయిన్ ఎందుకు సెలెక్ట్ చేశారు అన్న భయం తారక్ ఫ్యాన్స్ లో వెంటాడగా, కాంతారా చాప్టర్ 1తో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. తెలుగు స్టార్స్ కి మరో ఆప్షన్ జాన్వీ కపూర్. దేవరలో గ్లామర్ కే పరిమితమైన జాన్వీని పెద్ద ఛాన్స్ వరించింది. తెలుగులో పెద్ద సినిమా అంటే జాన్వీ పేరు ముందుగా తెరపైకొస్తోంది. ఇలా తెలుగులో స్టార్స్ అంటే రుక్మిణి వసంత్, జాన్వీ కపూర్ గుర్తొస్తున్నారు.